సార్ బాలీవుడ్ హీరోయిన్ 'కాదంబరి జత్వాని' కేసు మొన్నటి వరకు కూడా చాలా హల్చల్ చేసింది. అయితే ఈ వరదలు రావడంతో అది కాస్త తగ్గుముఖం పట్టింది. ఆ కేసు ఇష్యూకి సంబంధించి. అయితే ఇప్పుడు మళ్ళీ 'కాదంబరి జత్వాని' ఎళ్లి కంప్లెయింట్ ఇచ్చింది. మీడియా ముఖంగా కూడా మాట్లాడింది అని చెప్తున్నారు. మరి తనేం మాట్లాడుతుంది? కొత్తగా ఈ కేసులో ఏమన్నా అప్‌డేట్స్ ఏమన్నా జరిగాయా సార్? కాదంబరి జత్వాని నిన్న విజయవాడ వెళ్ళి అక్కడ ఏసీపీ స్రవంతి రాయ్ ఆమెను విచారణ అధికారిగా ఈ కేసులో చంద్రబాబు నియమించాడు. ఆమెను కలిసి కంప్లీట్ గా డీటెయిల్స్ కాదంబరి జత్వాని ఇచ్చినట్టు చెప్తున్నారు. సో ఆ తర్వాత కాదంబరి జత్వాని మీడియాతో కూడా మాట్లాడింది. ఆమె ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఏంటంటే ఈ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తితో తనకు పరిచయం అయింది. దాని తర్వాత మా ఇద్దరి మధ్య అఫైర్ ఏర్పడింది. దాంతో నేను అతన్ని పెళ్లి చేసుకోమని నన్ను ప్రెజర్ చేశాడు. బట్ అతనికి చాలా మంది అఫైర్లు ఉన్నాయి అని చెప్పి నేను పెళ్లికి వ్యతిరేకించాను. పెళ్లికి ఒప్పుకోలేదు. దాంతో నా మీద కక్ష కట్టాడు. కక్ష కట్టి నాకు ఒక వ్యక్తి 5 ఎకరాల ల్యాండ్ అమ్మినట్టు, నాగేశ్వరరాజు అనే వ్యక్తి ల్యాండ్ అమ్మినట్టు, 5 లక్షల అడ్వాన్స్ ఇచ్చినట్టు ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి కంప్లైంట్ ఇచ్చారు. ఇది ఎందుకు చేశారంటే ఒక పారిశ్రామికవేత్త మీద నేను కంప్లైంట్ ఇచ్చాను ముంబైలో. ఆ పారిశ్రామికవేత్త కంప్లైంట్ని విరమించుకోమని నా మీద ప్రెజర్ చేయడానికే ఇది చేశారు. 15 మంది పోలీసులు ముంబై వచ్చి నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నన్ను మా పేరెంట్స్ని విచారణ పేరుతో వేధించారు. ఆ తర్వాత 42 రోజుల పాటు జైల్లో నన్ను ఉంచి ఇబ్బందులు పాలు చేశారు. అట్లాగే వాళ్ళు నా దగ్గర దాదాపు 10 ఎలక్ట్రానిక్ డివైజెస్, ఫోన్లు కావచ్చు, ల్యాప్టాప్లు కావచ్చు, ట్యాబ్లు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకున్నారు. తీసుకొని దాంట్లో చాలా విలువైన డేటా ఉంది కేసుకు సంబంధించి, దాన్నంతా డిలీట్ చేశారని మా డౌట్. కాబట్టి దీని మీద చర్య తీసుకోవాలి. అతని మీద విద్యాసాగర్ మీద చర్య తీసుకోవాలి. అట్లాగే పోలీస్ ఆఫీసర్లు సీతారామాంజనేయులు అప్పట్లో ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో ఉండేవాడు. అట్లాగే క్రాంతి రాణాటాట సిపిగా ఉండేవాడు, కమిషనర్ ఆఫ్ ద పోలీస్. తర్వాత విశాల్ గున్ని డిఎస్పి, వీళ్ళ ముగ్గురు మీద ప్రధానంగా ఇంకొంతమంది సిఐఎస్ఐల మీద కూడా ఆమె కంప్లైంట్ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. మరోవైపు ఇటు కుక్కల విద్యాసాగర్, అతను ఇంతకుముందు పెనుమలూరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోయాడని చెప్తారు. సో అతను కూడా మీడియా ముందుకు వచ్చి అతను ఒక వెర్షన్ వినిపించాడు. అదేంటంటే నాకు ఈ అమ్మాయి 2009 ప్రాంతంలో హైదరాబాద్లో పరిచయం అయింది. నేను ఒక బిజినెస్ మ్యాన్, కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయింది. ఆ తర్వాత మేము 2-3 సార్లు కలిసాము, సెల్ఫీలు కూడా దిగాము. ఆ సెల్ఫీలు తీసుకొని అమ్మాయి మార్పింగ్ చేసి నా ఫేస్ మాత్రం పెట్టి బాడీ అంతా మార్పింగ్ చేసి అశ్లీలంగా ఉన్నట్టుగా చూపిస్తుంది. సో నన్ను టార్చర్ పెట్టిన అమ్మాయి నా దగ్గర డబ్బులు లాగడానికి రకరకాల పద్ధతుల్లో బ్లాక్మెయిల్ చేసింది. చివరికి నా కుటుంబాన్ని కూడా విచ్ఛిన్నం చేసి నా భార్యతో కూడా విడాకులు అయిపోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఈ అమ్మాయికి ముంబైలో చాలా కేసులు ఉన్నాయి అమ్మాయి మీద. వీళ్ళ నాన్న నరేంద్ర కుమార్, ఆయన నేవీలో పనిచేస్తాడు. వీళ్ళమ్మ ఆశ ఆర్బీఐలో పనిచేస్తుంది. వాళ్ళిద్దరు కూడా బ్లాక్మెయిలింగ్ పాల్పడ్డారు. అట్లాగే వీళ్ళ బ్రదర్ దుబాయ్లో ఉంటాడు, అతని మీద కూడా ఆల్రెడీ కేసులు ఉన్నాయి అని అతను చెప్పాడనమాట. సో మరోవైపు కథనం ఏమొస్తుందంటే సజ్జన్ జిందాల్, జేఎస్డబ్ల్యూ స్టీల్స్ కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నాడో, చైర్మన్, ఆయన మీద ఈఎంఐ కేసులు ముంబైలో పెట్టిందని చెప్తున్నారు. ఇక్కడ 2 వెర్షన్లు కనబడతాయి. ఒకటి, సజ్జన్ జిందాల్కి ఆమె కేసు పెట్టింది కాబట్టి సజ్జన్ జిందాల్ జగన్ని అప్రోచ్ అయ్యాడు. జగన్ దీన్ని సజ్జలకు అప్పగించాడు. సజ్జల విద్యాసాగర్ను పట్టుకున్నాడు. విద్యాసాగర్కి అమ్మాయికి కూడా పరిచయం ఉందనే విషయం తెలిసి ద్వారా కదిపారు. విద్యాసాగర్ ఏం చేశాడంటే ఈ కోసూరు సర్పంచ్ నాగేశ్వరరాజు అని అతను పట్టుకొని అతని ల్యాండ్ అమ్మినట్టుగా కేసు పెట్టారు అనేది ఇక్కడ వెర్షన్ అనిపిస్తుంది. అంటే మరి సజ్జన్ జిందాల్ రోల్ ఏంటి? సజ్జన్ జిందాల్ ముంబైలో డీల్ చేసుకోలేక జగన్కి ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే సజ్జన్ జిందాల్ ఇంటర్నేషనల్ గా కాంగ్లోమరేట్ కంపెనీ వాళ్ళది, అనేక దేశాల్లో ఉంది, అతిపెద్ద కంపెనీలలో ఒకటి. అట్లాంటి కంపెనీ చైర్మన్ ఈఎంఐతో
ఎందుకు అఫైర్లు పెట్టుకున్నాడు, ఈ అమ్మాయితో గొడవ ఎందుకు వచ్చింది, దాన్ని ముంబైలో అతను డీల్ చేసుకోలేక జగన్కి ఎందుకు అప్పగించాడు. ఈ పోలీసులు వెళ్ళి ముంబైలో మామూలుగా అయితే వీళ్ళు మహారాష్ట్ర పోలీసులు పర్మిషన్ తీసుకొని ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని ఇక్కడికి రావాలి. అట్లాగే వీళ్ళు ఇక్కడికి వచ్చినాక కూడా 24 గంటల్లో కోర్టులో పెట్టాలి. ఈమైతే గతంలో 18 రోజులు టార్చర్ పెట్టాలని కూడా తెలుగుదేశం మీడియాలో వచ్చింది. మనం గుర్తుపెట్టుకుంటే తెలుగుదేశం మీడియా మొత్తంగా చూస్తే 18 రోజులు గెస్ట్ హౌస్ లో పెట్టుకొని టార్చర్ చేసి, ఈ అమ్మాయి ఏం చెప్తుంది 9 గంటల నుంచి రాత్రి 12 దాకా. అది తప్పేం కాదు కదా, 9 నుంచి రాత్రి 12 దాకా విచారించడం తప్పేం కాదు. 24 గంటల లోపల కోర్టుకు పెట్టారు కదా వీళ్ళు. కాబట్టి నాకు తెలిసి ఈ కేసు ఏందవుతుందంటే ఫైనల్ గా ఏమీ జరగదు. ఆల్రెడీ కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో కూడా కేసు వేశాడు. నేను బాధితుడైతే ఇప్పుడు నన్ను నిందితుడిని చేస్తున్నారు, ఆమె నిందితురాలైతే ఆమెను బాధితురాలు చేస్తున్నారు అని కోర్టులో కూడా ఈయన పిటిషన్ వేశాడు. కోర్టు కూడా దీనికి సంబంధించి వివరాలను సబ్మిట్ చేయమనిది. ఇదంతా ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు వైసీపీని బదనాం చేయడానికి వాడుకుంటున్నారని అనిపిస్తుంది తప్ప మనలాంటి వాళ్ళకి ఇందులో ఏమీ విషయం అయితే కనబడట్లేదు. ఫైనల్ గా ఇదేమి కోర్టులో ఉన్నాయి ఇవి. సో ఎవరైనా అదే కదా చేస్తారు. ఇప్పుడు నన్ను ఏదో కేసులో అరెస్ట్ చేస్తే నా సెల్ ఫోను, నా ల్యాప్టాప్ తీసుకెళ్తారు, సీజ్ చేస్తారు, కొట్టుకు పెడతారు. సో ఇప్పుడు పోలీసులు దగ్గర ఉన్నాయా నిజంగా ఆమెని కొట్టినట్టు ఇది చేసినట్టు చిత్రహింసలు పెట్టినట్టు ఎక్కడ ఆమె కూడా చెప్పట్ల. ఫాల్స్ కేసు అనేది చెప్తుంది. ఫాల్స్ కేసులు పెట్టడం అనేది పోలీసులు ఏం చేస్తారు, ఎవరైనా కేసు పెట్టినప్పుడు వాళ్ళు ఆ కేసులో ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంటే అరెస్ట్ చేస్తారు, కోర్టుకు పెడతారు. అదే చేశారు. ఇక్కడ పోలీసుల్ని ఎలా శిక్షిస్తారు అనేది చూడాలి మరి. అంటే ఇప్పుడు కోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి తెలుగుదేశంలో కూడా ఈమె స్రవంతి రాయ్ కూడా ఏం చేయడానికి లేదు. ఫైనల్ గా ఈమె కోర్టుకు పెట్టాల్సిందే. కాబట్టి కోర్టు ఇన్వాల్వ్మెంట్ అయింది. కోర్టులో ఇది ఎంత ప్రూవ్ అవుతుంది అనేది చూడాలి. ఇక్కడ కాదంబరి జత్వాని అమాయకురాలా లేకపోతే కుక్కల విద్యాసాగర్ అమాయకురాలు అనేది చెప్పలేము మనం బయట నుంచి అయితే. కానీ మనకి వస్తున్న కామన్ పీపుల్ గా కామన్ సెన్స్ తో ఆలోచిస్తే సజ్జన్ దిందాల్ లాంటి వాడు చెప్పాడు, అతను ఎందుకు డీల్ చేసుకోలేకపోయాడు అనేది ఒక డౌట్. రెండోది ఈ అమ్మాయి ఆరోపిస్తున్నట్టు ఇతను పెళ్లి చేసుకోమని ఈ అమ్మాయిని ప్రెజర్ చేశాడు అంటున్నారు. మరి ఆ అమ్మాయి దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? అది ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే ఆ అమ్మాయి దగ్గర ఆధారాలు లేనట్టుగా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి నా ఎలక్ట్రానిక్ డివైజెస్ లో మొత్తం ఆధారాలు ఉన్నాయంట. ఎలక్ట్రానిక్ డివైజెస్ లో ఆధారాలు ఉంటే ఇప్పుడు దాన్ని ఎలా ఈమె ప్రూవ్ చేస్తుంది? అది తీసుకెళ్ళిపోయింది. అక్కడ సజ్జన్ జిందాల్ మీద కూడా కేసు విత్డ్రా చేసుకునింది ఈ అమ్మాయి. దాన్ని కూడా క్లోజర్ పిటిషన్ వేసేసారు కోర్టులో. సో ఇప్పుడు దీన్ని తెలుగుదేశం వాళ్ళు ఎట్లా పట్టుకున్నారో కానీ దీన్ని పట్టుకొని ఈ రెండు దాని ఏమంటారు ఒక దెబ్బకి రెండు పెట్టల్లాగా ఇటు తమకు నచ్చని పోలీస్ ఆఫీసర్లు ఆల్రెడీ వీళ్ళు నేను చెప్పిన 3 పేర్లు వాళ్ళని అబేయన్స్ లో అట్లా పెట్టారనమాట. పని పాట వాళ్ళకి ఇవ్వకుండా పెట్టారు. సో వాళ్ళ మీద కక్ష తీర్చుకునే కార్యక్రమం చంద్రబాబు చరిత్రలో ఎప్పుడు చేయని విధంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద కక్ష తీర్చుకునే కార్యక్రమం చేస్తున్నాడు. 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లని రోజు రమ్మని ఒక హాల్లో కూర్చొని సాయంత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెళ్ళమని చెప్తున్నారు. ఇది వాళ్ళ జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రజల డబ్బులు కదా. చంద్రబాబుకి ఆ హక్కు ఎవరు ఇచ్చారు? వాళ్ళకి కూర్చోబెట్టి జీతాలు ఇవ్వమని ఎవరు చెప్పారు? సో ఇవన్నీ ప్రాబ్లమేటిక్ ఇష్యూస్. సో ఇంతగా కక్ష తీర్చుకునే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? దీనేమన్నా అడిగితే వెంకటేశ్వరరావు చేయలేదా జగన్ అంటాడు. అవును, వెంకటేశ్వరరావు చేశాడు, జగన్ వెధవ, మీరు కూడా వెధవలని ఒప్పుకుంటారా? సో అంటే జగన్ చేసిందే మేము కూడా చేస్తామని మరి మీకు విమర్శించే హక్కే ఉంటుంది. జగన్ చేసినా తప్పే, మీరు చేసినా తప్పే. ఒక తప్పు అతను చేయడం వల్ల వీళ్ళ తప్పు ఒప్పైపోదు కదా. జగన్ చేశాడు కాబట్టి మేము చేయడం కరెక్ట్ అని లేరు కదా. జగన్ చేసింది లీగల్ గా కరెక్టా కాదా, మోరల్ గా కరెక్టా కాదా అంటే ఖచ్చితంగా అది 100% తప్పు. అతన్ని వేధించడం తప్పు. మళ్ళీ జగన్ వెంకటేశ్వరరావు ఎందుకు అప్పుడు పొలిటికల్ పార్టీ తరఫున పనిచేశాడు అనేది కూడా చర్చకి రావాలి. సో ఎవరైనా అధికారులు గవర్నమెంట్ లో పనిచేయాలి కానీ ఒక పొలిటికల్ పార్టీకి అనుకూలంగా పనిచేయడం రాంగు. కానీ ప్రతి దగ్గర ఇవే జరుగుతున్నాయి. అది తెలుగుదేశం అయినా వైసీపీ అయినా తేడా లేదు వీళ్ళకి బేసిక్గా. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటా, ఏ పార్టీలకి తేడా లేవు. అన్ని పార్టీలు కూడా ఇలాగే వ్యవహరిస్తాయి. అధికారంలో ఉన్నప్పుడు ఒక